20,000 చేతులు ఒక్కసారి అమ్మ అట్లా చెల్లి ఒక్కసారి ఈ యొక్క అట్లాగే రిబుకా సురాని వీరికి వ్యక్తిగతంగా కూడా ప్రొసీడింగ్స్ అందజేస్తున్నారు. మరి గట్టిగా మనం చప్పట్లు కొడదాం మన సభకు ఇచ్చేసిన మంత్రివర్యులకు, మరి ఎంపీలకు, అట్లాగే అందరికీ కూడా సంగారెడ్డి జిల్లాకు వచ్చి మనల్ని ఆశీర్వదించినందుకు పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు సార్కి ఘనంగా చప్పట్లతో మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతూ, అట్లాగే మనల్ని ఎప్పటికీ దీవిస్తున్న హరీష్ రావు సార్ కూడా మెమెంటో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మన జిల్లాకు వచ్చిన శరత్ సార్కు సిపిఆర్ కూడా అని చెప్పి మరి ఎన్నో ఆలోచనలు చెప్పి ఎన్నో స్కీములు తెచ్చి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఇంత బ్రహ్మాండంగా మరి మహిళలకు ఇన్ని స్కీములు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మరి మహిళలు మీ అందరూ కూడా మరి ప్రభుత్వానికి మరి భవిష్యత్తులో కూడా మీరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి చాలామంది వక్తలు ఇంకా మాట్లాడేది ఉంది కాబట్టి सभी ISO गेस्ट सभी हमारे बेनिफिशरीज को बहुत बहुत नमस्कार। अभी सभी लोगों ने अभय हस्तम स्कीम के बारे में बताया। इसमें खास करके अभय हस्तम स्कीम बुजुर्ग लोगों के लिए बनाए से और किस तरीके से उनको और फैसिलिटी देने के बारे में पिछले 7-8 साल में तेलंगाना गवर्नमेंट आने के बाद सभी तबके को SC ST BC OBC माइनॉरिटी बिलो पॉवर्टी लेन के लोगों के लिए बहुत सारे स्कीम। जय तेलंगाना కేసీఆర్ గారి నాయకత్వం। గౌరవనీయులు సహచర మంత్రివర్యులు మీ అందరి మీద ప్రేమ కొద్దీ అన్న ఈ కార్యక్రమం 33 జిల్లాల తెలంగాణలో మా సంగారెడ్డిలోనే జరగాలి, నువ్వు సంగారెడ్డికి వచ్చి మొదటి చెక్కు ఇచ్చినాకనే రాష్ట్రమంతా ఇవ్వాలి అని నేను అడగగానే పెద్ద మనసుతో అంగీకరించి ఇవాళ మీ అందరికీ అభయహస్తం చెక్కులు అందిస్తూ బ్యాంకు లింకేజీని అందిస్తూ వడ్డీ లేని రుణం కూడా వారం రోజుల్లోగా ఇస్తానని మనకు మాట ఇచ్చిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు దయాకరణ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేంద్రన్న గారు, లేబర్ బోర్డ్ చైర్మన్ దేవేంద్రన్న గారు, కమిషనర్ పంచాయతీరాజ్ శరత్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, రాజహర్ష గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, వైస్ చైర్మన్ లతా గారు, సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. విషయం ఏంది అసలు, ఎప్పుడో 10 ఏళ్ల కింద అభయహస్తం కింద పైసలు కట్టినాము. ఎందుకు కట్టినాము? ఆ అభయహస్తం కడితే నెలకు 500 పింఛన్ వస్తుందని కట్టినాం. ఆ కాలంలో మన పింఛన్ 200 ఉండే. 200 ఉన్ననాడు అభయహస్తం కట్టుకుంటే 500 వస్తాయి కదా, జర ఎక్కువ డబ్బులు వస్తాయని మనందరం కూడా అందులో సభ్యులుగా చేరినాం. ఆంధ్ర పోయింది, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణ ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 రూపాయలు చేసిండు. రెండోసారి గెలిచినాక 1000 2000 అయింది. ఈ నెల నెల పైసలు కట్టుడు ఎందుకు, 500 పింఛన్ ఎందుకు? ఏది కట్టకుండానే మన ముఖ్యమంత్రి గారు నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుండగా మళ్ళా అభయహస్తంకు మనం పైసలు కట్టుడు అవసరమా? అది ఆలోచించిన మన ముఖ్యమంత్రి గారు పాపం మా పేద మహిళలు కట్టిన డబ్బు మిత్తితో సహా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి, 2000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పి అలా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకే ఈరోజు మనం అభయహస్తంలో కట్టిన డబ్బులు మితితో సహా ఈ రాష్ట్రంలోని మహిళలకు 545 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మీ చేతుల మీదుగా ప్రారంభమైతా ఉంది. రేపో మాపో ఈ వారంలో ఆ డబ్బులన్నీ మీ అకౌంట్లలో తిరిగి జమ అయిపోతాయి.
ఇందులో ఎవరైతే 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కట్టిన పైసలు వచ్చే 2016 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. అన్న చెప్పిండు దయాకరణ, ఒకప్పుడు మన మహిళలకు అప్పు ఇవ్వాలంటే 50,000 ఇస్తారు గ్రూప్కు, కొత్త గ్రూప్ అయితే 50,000, సీనియర్ అయితే 1,00,000, అది కూడా మంచిగా కట్టే 3 లక్షలు ఇస్తారు. అడగంగా 3 లక్షలు ఇస్తారు. ఇవాళ ఒక్కొక్క గ్రూపు సంగారెడ్డి జిల్లాలో 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటుంది ఒక్కొక్క గ్రూపు. మన సంగారెడ్డి జిల్లాలో 2000 గ్రూపులు 20 లక్షల రూపాయలకు పైగా అప్పు తీసుకున్న గ్రూపులు ఉన్నాయి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క గ్రూప్ తీసుకుంటా ఉన్నది. ఇది మన ముఖ్యమంత్రి గారు మహిళల మీద ఉన్న నమ్మకం. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వండి, వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు చక్కగా కడతారు, మేము వడ్డీ లేని రుణం కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకులను ఆదేశించడం వల్ల ఇవాళ మహిళల చేతి నిండా డబ్బులు ఉన్నాయి. ఇవాళ బ్యాంకులు కూడా మననే నమ్ముతున్నాయి. ఇంకెవరికన్నా అప్పు ఇవ్వంటే వెనక ముందు అవుతున్నారు. మహిళా గ్రూపులకు డబ్బులు ఇవ్వంటే మాత్రం బ్యాంకు మేనేజర్లు కూడా గుడ్డిగా సంతకం పెడుతున్నారు, దెబ్బన పైసలు ఇస్తున్నారు. మన సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే నంబర్ 1. 33 జిల్లాల్లో అతి ఎక్కువ బ్యాంకు లింకేజ్ ఇచ్చిన జిల్లా మన సంగారెడ్డి జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క సంగారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం 672 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చారు. 672 కోట్లు. దీంట్లో అద్భుతంగా పనిచేసిన మా పీడీ డిఆర్డీఏ కానీ ఐకేపీ మా సిబ్బంది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. చాలా బాగా కష్టపడి పనిచేసినారు. సంగారెడ్డి జిల్లాను నంబర్ 1 స్థానంలో ఉంచినారు. ఇవాళ ఇంతకు ముందులాగా వెయిట్ చేయకుండా మా దయాకరణకు కూడా చెప్పాలి, ఈ జిల్లాలో మేము ఒక కొత్త కార్యక్రమం తెచ్చినాం. డిసిసిబి బ్యాంకుతో టైప్ చేపించి ఆ ఇంట్రెస్ట్లో కొంత డబ్బు తిరిగి మహిళా సంఘాలకు వాపసు ఇప్పిస్తున్నాం. నేషనలైజ్డ్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి ఇస్తుంది మా డిసిసిబి బ్యాంకు. ఆ వచ్చిన వడ్డీలో నుంచి తిరిగి కొంత డబ్బును మా జిల్లా సంఘానికి, మండల సంఘాలకు కూడా మేము తిరిగి వాపసు కూడా ఇప్పించే కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డిలో చేశాం. ఇప్పుడు ఏమైంది, ఆ దెబ్బకు జాతీయ బ్యాంకులు కూడా దిగొచ్చినాయి. మేము కూడా తక్కువ రేటుకి ఇస్తాం, మేము కూడా వాపసు ఇస్తాం అని ఇలా వాళ్ళు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మహిళల ఆత్మగౌరవం పెరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆడపిల్లలు చదువుకోవాలని 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవాళ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ పేదింటి ఆడపిల్ల పెళ్లికి గతంలో ₹1 ఇచ్చేది కాదు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఓ పేదింటి ఆడపిల్ల పెళ్లి అంటే ₹10 కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆనాడు మన ముఖ్యమంత్రి గారు ఎస్సీలతో దళితులకు మొదలిస్తా అని చెప్పి 50,000 రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎస్సీలతో ప్రారంభించింది. జర్ర ఒక ఏడాది వరకు చేయి తిరిగింది. 50ని 75,000 చేసిండు, 75,000 1,116 చేసిండు. ఎస్సీలకే కాదు, ఈ కులం ఆ కులం లేదు, ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కూడా ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తల్లికి ఒక భరోసా దొరికింది, తల్లికి ఒక ధైర్యం దొరికింది. బిడ్డ పెళ్ళి అంటే ఆ బరువు తల్లికి తెలుస్తుంది. బిడ్డ పెరిగినా కొద్దీ తల్లి రూపాయి జమ చేస్తుంటుంది. అటువంటి ఆ తల్లి బరువు దించడానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చారు. మీకు తెలుసు, మొదట్లో ఆ చెక్కు పెళ్ళైన అమ్మాయి పేరు మీద ఇచ్చేవాళ్ళం. అత్తగారింటికి పోయినాక చెక్ వస్తుండే. ఆ పైసలు తల్లి చేతిలో వలన అత్త చేతుల్లో, అల్లుల చేతుల్లో పడ్డాయి. సంతకం పెట్టమంటే కొత్తగా పోయిన కోడలి పిల్ల సంతకం పెట్టి అల్లుడు మోటార్ సైకిల్ అనే కొన్నాడు, అత్తనేమో తనన్న ఖర్చుల కింద జమ కట్టుకున్నది. దీన్ని బాగా ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఇక ఆ చెక్కు అమ్మాయి పేరు మీద కాదు, అమ్మాయి తల్లి పేరు మీదనే చెక్ ఇవ్వమన్నారు. ఇవాళ మీకే ఆ చెక్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. పైరవి లేదు, దరఖాస్తు లేదు, లంచం లేదు, దండం పెట్టేది లేదు. పెళ్లి కార్డు పెట్టి కాగితం పెడితే చాలు 2-3 నెలల చెక్కు తెచ్చి మీ చేతిలో పెడతా ఉన్నారు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నాం.
మరి అట్లే బిడ్డ కాన్పుకు పోతుంది, ఓ ఏడాదికో 2 ఏళ్ళకో కాన్పుకు పోతే మనం ప్రైవేట్ దవాఖానలకు పోదాం. ప్రైవేట్ దవాఖానలకు పోతే 30,000, 40,000, 50,000 తీసుకుంటున్నారు పెద్ద ఆపరేషన్లు చేసి. అందుకే ఇవాళ కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం తెచ్చినాం. ఈ కేసీఆర్ కిట్ అనేది మీ బిడ్డ ప్రసవానికి పోతే ప్రభుత్వ ఆసుపత్రిలో ₹1 ఖర్చు లేకుండా మీరు ఫోన్ చేయగానే 108లో ఎక్కించుకపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి తల్లికి పిల్లకు అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు. నేను మీకు ముచ్చట చెప్పాలి ఈ సందర్భంగా, అందరు అక్క చెల్లెలే ఉన్నారు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఆసుపత్రుల్లో పెద్ద ఆపరేషన్లు ఎక్కువైతున్నాయి. ఆ పెద్ద ఆపరేషన్ చేస్తే ఏమవుతుందో మీరు కూడా తెలుసుకోవాలి. మీ బిడ్డకు నష్టం, నీకు పుట్టే మనమడు మనమరాలకు కూడా నష్టం చేస్తున్నారు మీరు. ఎట్లా నష్టం అవుతుంది? మీ బిడ్డ మరి నార్మల్ డెలివరీ అయితేనేమో పుట్టిన మనమడు చాలా మంచిగా ఉంటాడు, మొదటి గంటలో తల్లిపాలు తాగుతాడు. మొదటి గంటలో తల్లిపాలు అమృతంతో సమానం. ఆ ముర్రిపాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎత్తు పొడవు బలంగా పెరగగలుగుతాడు, చురుకుగా ఉంటాడు మనమడు. కానీ పెద్ద ఆపరేషన్ అయితే ఏమవుతుంది? మొదటి గంటలో మీ తల్లిపాలు తాగలేడు కనుక అతను అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు. నీ మనమడికి నువ్వే నష్టం చేస్తున్నావు నువ్వు తెలియకుండా. మరి నీ బిడ్డకు కూడా నష్టం అవుతున్నది. ఎట్లా? 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ అమ్మాయి బరువు లేపకపోతుంది, గొట్టు పనులు చేసుకోలేకపోతున్నది, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది. వెనుకటి అత్త అప్పుడు 10 మందిని కన్నదో, మీ అత్త 5గురిని కన్నదో కానీ ఇప్పటికీ గట్టిగానే ఉన్నది, కోడల లెక్క లేదు. ఎందుకు మరి ఆ పరిస్థితి వచ్చింది? అనవసరమైన ఆపరేషన్లు చేసి తల్లి ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, పుట్టిన బిడ్డ ఆరోగ్యం కూడా మనం దెబ్బతీస్తున్నాం. దీన్ని అందరూ ఆలోచించాలి. నేను అప్పుడప్పుడు డాక్టర్ల మీద కోపానికి వస్తున్నా. అనవసరంగా ఎందుకు చీరుతున్నారయ్యా, జనాల్ని తిప్పలు పెట్టకుండి, ఆపరేషన్లు చేయకండి అని నేను డాక్టర్ల మీద కోపానికి వస్తే డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా? మేము ఏం చేయాలి సార్, ఆ పిల్ల తల్లెచ్చి ఒకటే లొల్లి పెడుతున్నది, నా బిడ్డకు కష్టమవుతుంది, జల్దీ ఆపరేషన్ చేయని లొల్లి పెడితే మాదేం పోయింది, చీరుతున్నాం చేతులు పెడుతున్నాము అంటున్నారు. కానీ మీరు తెలుసుకోవాలి, డాక్టర్లు అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. నిజంగా బిడ్డకో తల్లికో ప్రాణహాని ఉందంటే అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. కానీ మనం ఒత్తిడి పెట్టి అనవసరంగా ఆపరేషన్లు చేస్తే నీ బిడ్డకు, నీ మనమడు మనవరాలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఈ విషయాన్ని ప్రతి చెల్లె, ప్రతి తల్లి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసో తెలియక మనం చాలా నష్టం చేస్తున్నాం. మొదటి గంటలో తల్లిపాలు తాగే వాళ్ళు మన రాష్ట్రంలో 34% మంది పిల్లలే తాగుతున్నారు. 66% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతున్నారు. తమ ఆరోగ్యానికి మనం నష్టం చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనకు ఆ హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా సీజరిన్లు, ఈ పెద్ద ఆపరేషన్లు 20% అయితే మన దగ్గర 60% అవుతున్నాయి. చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నది. దీన్ని మనం ఆపాల్సిన బాధ్యత ఉంది. మనము కూడా ఆలోచించాలి, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు ఆలోచించాలి. అందరం కలిసి దీన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికి అన్ని సౌలతులు చేస్తున్నాం. మీరు కూడా ఇంకా కొంతమంది ప్రైవేట్లకు పోతున్నారు, అనవసరంగా వెళ్ళొద్దు. మీకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు చేసినాం. ఇవాళ సంగారెడ్డి కానీ, జహీరాబాద్ కానీ, జోగిపేట్ల కానీ, నారాయణఖేడ్ల కానీ, పటాన్ చెరువుల కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. త్వరలో నారాయణఖేడ్ల కూడా 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని నారాయణఖేడ్లో కూడా ప్రారంభించబోతా ఉన్నాం. మొన్న జహీరాబాద్ వస్తే మా మాణిక్రావు ఎమ్మెల్యే గారు అడిగారు, మా దగ్గర కూడా ఒకటి కావాలన్నాడు. జహీరాబాద్ కూడా 12 కోట్ల రూపాయలతో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి త్వరలోనే మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే మీకు సౌకర్యాలు పెరుగుతున్నాయి ప్రభుత్వంలో. అనవసరంగా ప్రైవేట్కి పోయి మీలాంటి పేదలు డబ్బు ఖర్చు చేసుకోవద్దు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను వినియోగించుకోండి అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు ఇదే సంగారెడ్డి జిల్లాలో మేము ఎప్పుడన్నా ఊర్లలోకి రావాలంటే భయం ఉంటుండే. ఈ ఎండాకాలం ఫస్ట్ మాకు బిందెలు అడ్డం పెడుతురు. మీరు మొత్తం రోడ్డు కడ్డం బిందెలే ఉండు. అయితే బోరు బండి అన్న రావాలి, పోలీస్ బండి అన్న వచ్చినాకనే ఇంకా మంత్రి రావాలి. అవునా కాదా? అప్పుడు
గీతారెడ్డి అమ్మ ఉన్నప్పుడు, దామోదర్ రాయనరసింహ గారు ఉన్నప్పుడు పోలీస్ బండి అని వస్తుండే, బోర్ బండి అని వస్తుండే. కానీ ఇలా పరిస్థితి ఉందా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్ళిచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు. ఇంత ఎండలు కొడుతున్నా ఏ ఊర్లో కూడా ఇవాళ నీళ్ళకి ఇబ్బంది లేదు. స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి నీళ్లు అందిస్తా ఉన్నాం, మంజీరా నీళ్లు మీ అందరికి కూడా అందిస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కళ్ళు కనబడతలేవు. నేను ఇంతమంది వేల మంది మహిళల ముంగట మంచి నీళ్ళు ఇచ్చినాము అని ధైర్యంగా చెప్తున్నా. ఇవ్వకపోతే మీరు అడగకపోదురా? ఈ కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్లో కూర్చుంటారు. వాళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినా తాగడానికి నీళ్ళు ఇయ్యే చేతగాలే వాళ్ళకు. కానీ ఇలా కేసీఆర్ గారు 3 ఏళ్ల లోపలనే ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చి మా అక్క చెల్లెల రుణం తీర్చుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీళ్ళకి ఇబ్బంది లేదు, కరెంటుకు కూడా ఇబ్బంది లేకుండా చేసినాం. కర్ణాటక రాష్ట్రంలో పోతే ఇవాళ పొద్దుందా కరెంటే ఉండలేదు. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు, ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లో కరెంటు కోతలు లేకుండా కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో. మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం, కరెంటుకి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. వ్యవసాయం చేసే రైతుకు ఎకరానికి 10,000 రైతు బంధు కింద సాయం చేస్తున్నాం. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్లకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తెచ్చినాం. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసుకున్నాం. కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం, మీ బిడ్డ ప్రసవానికి పోతే ఉల్టా మీకే పైసలు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చినాం. వెనకడ మనకు ఖర్చు అవుతుండే, ఇప్పుడు ప్రభుత్వమే మీకు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించే కార్యక్రమం తెచ్చినాం. ఇది ఈ రకంగా మనం పనిచేసుకుంటున్నాం. ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడే దయాకరణ చెప్పిండు, కొత్త పెన్షన్లు. మనలో ఇంకా కొంతమంది అక్కడెక్కడ ఊర్లల్లో ఈ మధ్య భర్త చనిపోయిన వాళ్ళు కానీ, ఈ మధ్య 57 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ, వేరే ఊర్లకి వెళ్ళి తిరిగి వాపసు వచ్చిన వాళ్ళకి కొన్ని పెన్షన్లు మిగిలినాయి. రాష్ట్రంలో మరో 10 లక్షల కొత్త పెన్షన్లు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇప్పటికే దాదాపు 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం మనం. ఇంకో 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా పెన్షన్లు కూడా మంజూరు చేసుకుంటాం. అదేవిధంగా స్వంత జాగలో ఇల్లు కట్టుకునే కార్యక్రమం, ఇది కూడా మొన్ననే అసెంబ్లీలో బడ్జెట్ పాస్ చేసుకున్నాం. మీ ఇంటడుగు జాగ ఉంటే మీ ఇంటడుగు జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయల సాయం కూడా ప్రభుత్వం చేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఏమో మనం చేస్తున్నాం. ఇక కొంతమంది ఒకడు పాదయాత్ర, ఇంకొకడు మోకాళ్ళ యాత్ర, ఇంకొకడు సైకిల్ యాత్ర అని బయలుదేరారు. ఏం యాత్రలు? తిట్టుడు తప్ప ఏమన్నా ఉన్నా? అది ముందు మీ మొఖాలకు తెలంగాణలో జరిగే పథకం మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతుందేమో చెప్పు. నీ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడైనా ఉందేమో చెప్పు. ఇన్నేళ్లు పరిపాలించిండ్రు, తాగడానికి నీళ్ళు ఇయ్యే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, కరెంట్ ఇయ్యే చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఏది చేయలే. కానీ ఇంకా బయలుదేరి మళ్ళా వీళ్ళందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఇక ఒకడు మోకాల యాత్ర, ఒకడు సైకిల్ యాత్ర, ఇంకొకడు పాదయాత్ర, ఇక బయలుదేరి మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. ఒకటే ఆలోచించండి, 60 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 6 ఏళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. 60 ఏళ్లలో ఆనాటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీ చేయని పనిని ఈ 6 ఏళ్లలో చేసి చూపించిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మనమైతే బార్డర్ మీదనే ఉంటాం. మన జైరాబాద్ వాళ్ళు, నారాయణపేట వాళ్ళు, జోగిపేట వాళ్ళు జర్ర బార్డర్ దాటితే కర్ణాటక కదా. పిల్లనిచ్చినాం, పిల్లని చేసుకున్నాం కర్ణాటకకి వెళ్ళి. ఇలా సగం మందికో చాలా మందికి కోడలి పిల్లలు వచ్చి ఉంటారు, లేదా మీ బిడ్డని అటు ఇచ్చి ఉంటారు. మీరు ఆడ పోయినప్పుడు చూడండి, ఆడ పింఛన్ ఎంత ఉన్నది కర్ణాటకలో? 600. అదే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కర్ణాటకలో ఉండే బీజేపీ రాష్ట్రం ఆడ 600 ఇస్తే మనం 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా ఇక్కడ బీజేపీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారు. మీరేం పాదయాత్ర? ఎవరి కోసం? ముందు మీకు ఆ కర్ణాటకలో చెప్పి 2,000 పెన్షన్ చేసినాక మాట్లాడుంది. ఆడ అధికారంలో ఉన్నారు, ఆడ ఏ చేత కదట. ఈడ మాత్రం ఇక వాళ్ళ నోటికి మొక్కాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి,
ఈ బండి సంజయ్ గారికి ఇట్లే మాట్లాడి అప్పుడు వరదలు వచ్చినాయి, సైకిల్ పోతే సైకిల్, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, గుండుకు గుండు, బండకు బండ అన్నాడు. వాళ్ళు గెలిచేదే పోయేది. అంటే వాళ్ళు ఏంటంటే ప్రజల్ని మోసం చేయాలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఇవాళ ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో 2000 పెన్షన్ ఉందా? ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఉందా? ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారా? ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేస్తున్నారా? ఏమీ చేయరట. ఇక్కడ మాత్రం మాటలు మాత్రం మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు ఈరోజు మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళ ఒక్క ఆసరా పెన్షన్ల కింద మనం ఇచ్చిన డబ్బు ఎంతనో తెలుసా మీకు? 46,662 కోట్ల రూపాయలు ఒక్క ఆసరా పెన్షన్ల కింద ఇప్పటిదాకా అందించడం జరిగింది. 46,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చే పెన్షన్ల రూపంలో ఇచ్చాం. రైతు బంధు కింద 50,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆడపిల్లల పెళ్లిళ్ళ పేరు మీద 10,000 కోట్ల రూపాయలు సాయం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకో మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ, మీరు గమనించాల్సింది. వెనుకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పైరవకారులు, లంచాలు బతిల్లాడిపించుకుంటాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ అవేం లేవు. హైదరాబాద్లో కట్టుకొత్తితే మీ చేతిలో ఉన్న ఫోను టింగ్ 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 అని మోగుతున్నది. పైసలు బ్యాంకులో పడుతున్నాయి, మీ ఫోన్ మోగుతా ఉన్నది. మధ్యలో పైరవకారు లేడు. కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే డైరెక్ట్ 1,116 మా తల్లి పేరు మీదనే ఇస్తున్నాం. 2,016 రూపాయల పెన్షన్ ఇస్తే అయితే బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసుల్లో వేస్తున్నాం. చక్కగా పోయి ఆ తల్లి తెచ్చుకుంటున్నది. రైతు బంధు 10,000 ఇస్తే చక్కగా రైతు అకౌంట్లో పడుతున్నాయి. బ్యాంకుకు పోతుండు ఇంత యూరియా బస్తానో ఇతరం సంచో తెచ్చుకుంటున్నాడు. ఏది ఇచ్చినా డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసి మధ్యధరాలు లేకుండా, పైరవికాలు లేకుండా, లంచాలు లేకుండా నిరుపేదలకు నేరుగా అందించిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. సో ఈ రకంగా మనం పనిచేద్దాం, ఇంకా కష్టపడదాం. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఈ మాయ మాటలు చెప్పే ఈ బట్టే బ్యాచ్ భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయ జూటా పార్టీ. అది జూటా మాటలు తప్ప ఒక్క మాట కూడా సరిగా చెప్పరు. వెనకడ 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. ఈ బీజేపీ వాళ్ళు ఏంటంటే 100 అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలనేటువంటి పార్టీ. గద్దెనెక్కినాక ఏమన్నా చేయొచ్చు. మొన్న ఉత్తరప్రదేశ్ ఓట్లుండే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటే పెట్రోల్ ధర తగ్గించిండ్రు, డీజిల్ ధర తగ్గించిండ్రు. ఓట్లు అయిపోయినాయి, గెలిచిండ్రు. తెల్లారికెళ్ళి రోజు పెట్రోల్ ధర పెరుగుతుంది, రోజు డీజిల్ ధర పెరుగుతున్నది. గ్యాస్ సిలిండర్ 1,050 రూపాయలు చేసిండ్రు. ఎంత దుర్మార్గం. మా అక్క చెల్లెలు చెప్పాలి, సిలిండర్ ధర పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? తగ్గాలనా ధర పెరగాలనా? ఇంకా మరి తగ్గాలంటే బీజేపీలో ఈపుల గుద్దుతే ఢిల్లీలో దిమ్మ తిరుగుతుంది. వాళ్ళకు అర్థమైతలేదు. ఇవాళ అక్క చెల్లెలు ఎంత బాధపడుతుందో బీజేపీలకు అర్థమైతలేదు. వాళ్ళు గద్దెనెక్కినాడు. 400 ఉండే సిలిండర్ ధర, 400 ఉన్న సిలిండరు ఇవాళ 1,050 రూపాయలకు పెరిగింది. మళ్ళీ పొయ్యిల కట్టెలు వస్తున్నాయి, మళ్ళీ సిలిండర్లు అక్కెక్కినాయి. ఉనక పొయ్యిలో, పొయ్యిల కట్టెలో గ్యాస్ నూనె పొయ్యిలు వచ్చే కాలం వచ్చింది. ఇగో ఇది ఇలా బీజేపీలు చేసే కథ. మధ్యలో కొద్ది రోజులు మనల్ని ఊరిచ్చిండ్రు, మీకు సబ్సిడీ పైసలు ఇస్తాం, బ్యాంకులు వేస్తాం, మీకు ధర పెరిగితే మీకేంటి అన్నారు. 400 వేసిండ్రు, 4 నెలలు ఊరిచ్చిండ్రు. 400 పోయి ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. ఆ 40 వస్తున్నాయా? బంద్ అయినాయా? 40 కూడా పోయినాయా? సబ్సిడీ ఎగబెట్టిండ్రు, సిలిండర్ మాత్రం 1000 రూపాయలు చేసిండ్రు. మరి ఇది నరేంద్ర మోడీ గారు తెలవాలి. ఒకసారి మహిళలు ఏమనుకుంటున్నారో ఢిల్లీలో ఉండే మోడీ గారు ఆలోచించాలి. వీళ్ళకి ఎంతసేపు ఎవరు కావాలి? అంబానీలు కావాలి, కార్పొరేట్ కంపెనీలు కావాలి. వాళ్ళకి మాత్రం 1000 కోట్లు మాఫీ చేసిండ్రు. బ్యాంకులను మోసం చేసిన పెద్ద పెద్ద వాళ్ళకు 11 లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు. కానీ ఈ పేద మహిళలకు, మా అక్క చెల్లెలకు రోజు వాడుకునే సిలిండర్ ధర 1,050 రూపాయలు చేసిండ్రు. మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు పంచినోడెవడు, పెంచినోడెవడు?
మన కేసీఆర్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో పంచుకుంటూ పోతుంది. 2000 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. పంచుతున్నదేమో టిఆర్ఎస్ ప్రభుత్వం, మరి పెంచుతున్నది ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం. పెట్రోల్ ధర పెంచింది, డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, మంచి నూనె ధర పెరిగింది. అన్ని పెంచుడేమో బీజేపీ పని. మరి మీరు ఆలోచించాలి, పంచేటోళ్ళు కావాలన్నా పెంచేటోళ్ళు కావాలన్నా. మరి పంచే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉండే బీజేపీని గద్దె దించుతనే ఈ పేదలకు ధరలు అదుపులోకి వస్తాయి. ఈ బీజేపీ వాళ్ళని చక్కగా చేయాలంటే మనందరం కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళను గద్దె దించాలి. ఈ పేద ప్రజలకు సిలిండర్ ధర అప్పుడు తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు అప్పుడు తగ్గుతాయి. మరి వాస్తవాలను మీరు ఇలా గమనించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మరి మా అక్క చెల్లెలకు ఈ డబ్బులన్నీ మీ బ్యాంకులో వేస్తాం, ఎవరి వాళ్ళు మీరు డ్రా చేసుకోవచ్చు. మా దయాకర్ అన్న చెప్పినట్టు వడ్డీ లేని రుణం డబ్బులు కూడా అతి త్వరలోనే మీ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. 7 సంవత్సరాల కింద మన మహిళల పరిస్థితి ఎట్లా ఉండే, 7 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఏ రూపంగా సాయం అందుతుందా అనేది ప్రతి ఒక్కరు కూడా రివ్యూ చేసుకోవాలి. ఇంకా కొన్ని కావచ్చు ఉంటాయి, ఇంకా సమస్యలు ఉంటాయి. కానీ వేరే రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది, గత ప్రభుత్వాలు ఏం చేశాయి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహిళల కోసం ఏ రూపంగా గుర్తింపు వచ్చింది అనేది మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే 200 పెన్షన్ ఇచ్చినప్పుడు కొంతమంది కోడళ్ళు అత్తాను కూడా విలువపించు. 2000 వచ్చిన తర్వాత అత్త బాగున్నావా, మనోళ్ళు మనోరాళ్ళు వచ్చి పలకరించే పరిస్థితి వచ్చింది. అది కేసీఆర్ దయవల్ల కాదా అని గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ గారిని అభినందించాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, 2000 ఏ రాష్ట్రంలో లేదు. గుజరాత్ లో ప్రధానమంత్రి గారు పరిపాలించే రాష్ట్రంలో కూడా 500, కాంగ్రెస్ పరిపాలించే దగ్గర 300. మొన్ననే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము ముగ్గురం కూర్చొని 3 ఏళ్ల బట్టి మనం పెన్షన్లు ఇవ్వలేదు, కరోనా చేయబట్టి. ఇప్పుడు కరోనా చేయబట్టి ఇబ్బంది పడ్డాం. అది వేరే రాష్ట్రాలైతే కరోనా వంకతోటి పెన్షన్లు కూడా బంద్ పెట్టారు. కానీ ఈ రాష్ట్రం లోపల కరోనా వచ్చినా అప్పు తీసుకొచ్చి మనకు పెన్షన్లు ఇచ్చారు. కొత్త పెన్షన్లు కూడా ఈ నెలల్నే ఇక్కడ సగం మందికి వస్తాయి. 65 ఏళ్ళది 57 ఏళ్ళు చేసి 2000 పెన్షన్లు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అది కూడా హరీష్ అన్న అంటాడు మొదలు మా జిల్లా నుంచే స్టార్ట్ చేయాలని. ఈ మంత్రులనే నేను హరీష్ అన్నకు ఆపిస్తున్నా, డబ్బులు ఇచ్చేది మీరే. మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే నేను రిలీజ్ చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఒక్కొక్క స్కీమ్ మనం ఆలోచించాలి. మహిళా గ్రూపులతో నాకు మా జిల్లాలో, వరంగల్ జిల్లాలో నాకు బాగా అటాచ్మెంట్. ఎందుకంటే నేను ఫస్ట్ తప్ప 30 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినప్పుడు ఏ మహిళ ఏదో దయన్న వచ్చిందని కిటికీ సాటుల నుంచో అర్ధ సాటుల నుంచో చూసేది. ఎదురుగా రావాలన్నా మహిళలకు అప్పుడు అంత హక్కు లేదు. కానీ ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు డాక్రా గ్రూపులు పెట్టి మహిళల్లో కొంత చైతన్యం తీసుకొచ్చాడు. ఇలా మహిళలను గట్టిగా ఆర్థికంగా నిలబడగలిగే శక్తి ఇచ్చింది కేసీఆర్ గారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు చాలా మంది పెద్దమ్మలకు తెలుసు, ఇప్పుడు కొత్త కోడళ్ళకు తెలియదు ఆ విషయాలు. నేను ఎందుకంటున్నా అంటే అప్పుడు తల్లి గారింటి నుంచి అన్నో తమ్ముడు చెల్లు అమ్మో నాన్నో వస్తే కోళ్ళు కొయ్యాలంటే
అప్పుడు వెనుకటి రోజుల 30 ఏళ్ల కింద భర్తను బత్రాడి గీకి ఒప్పుకునేది. అప్పుడు ఆడవాళ్ళ దగ్గర పైసలు ఉండేది పోయేది, మగోళ్ళ దగ్గరనే పైసలు ఉండేది. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత శ్రీనిధి ద్వారా ఐకేపీ ద్వారా లోన్లు వచ్చి మా అక్క చెల్లెల చేతి నిండా పైసలు వచ్చిన తర్వాత భర్త ఇప్పుడు సాయంత్రం పూట బాగున్నావని ఈవినింగ్ 6 అయిందంటే ఇక మొదలు పెడతాడు పొగుడు. ఏదైనా బాటిల్ ఖర్చు దేనికో ఖర్చులకు కావాలి. ఇంకా భార్యను అడిగే పరిస్థితి వచ్చి భార్యలకు మహిళలకు గౌరవం తీసుకొచ్చింది ఏకైక నాయకుడు కేసీఆర్ అని గట్టిగా చప్పట్లు కొట్టాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. వాస్తవాలు ఏంది, ఆ రోజులేంది ఈ రోజులేంది, ఇవాళ ప్రతి మహిళ దగ్గర ఈ ఐకేపీ శ్రీనిధి గ్రూప్ లో ఉన్న మహిళల దగ్గర అన్ని కూడా డబ్బులు ఉన్నాయి. పిల్లలు కూడా మనవరాలు కూడా కొడుకులు బిడ్డలు కూడా చాక్లెట్లకి వరకు రాకపోయేది, పైసలు లేకపోయేది. ఇప్పుడు చేతి నిండా పైసలే తల్లి దగ్గరికి వచ్చి అమ్మమ్మల దగ్గరికి నాయనమ్మల దగ్గరికి వచ్చే పరిస్థితి కేసీఆర్ కల్పించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని ఇంకోటి అడగండి, మీ బిడ్డ మీ కోడలో డెలివరీకి ఉంటే నొప్పులు వస్తానంటే ఎంతైనా అత్తకు బాధ ఉంటుంది. 12 మనవరాలు వస్తాడు, టైంకు భర్త దొరకడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ మీటింగ్ లో పోయిందో తెలియదు. ఆ టైంకు భర్త రాకున్నా కొడుకు రాకున్నా కేసీఆర్ కారు వచ్చి అంబులెన్స్ లో తీసుకుపోయి మంచి హాస్పిటల్లో, ఇదివరకు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే అడ్డం తిరిగిందని 50,000 30,000 50,000 వసూలు చేసేది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్నే డెలివరీ చేసి 12 మనవరాలు తీసుకొచ్చి కేసీఆర్ కిట్టుతో చెప్పిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఏ స్కీమ్స్, నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, చాలా మంది ముఖ్యమంత్రులు చూసిన, నన్ను ఇంత మంచిగా చేస్తాను కేసీఆర్ గారు, నువ్వు రాకపోతే బాగుండదు దయన్నా అని గుంజుకొచ్చింది మీ హరీశ్వర్నే, గుంజుకొచ్చి నాకు గౌరవం ఇచ్చారు. కానీ దీంట్లో నేను మంత్రిగా ఉండటం, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి స్కీమ్స్ గత ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలే. ఎవరండి, మన బిడ్డ పెళ్ళి అయితే ఓకే బిడ్డ ఎదుగుతుందంటేనే బాధపడతాం. ఎందుకంటే మేనమావులు వచ్చి చేస్తారనే నమ్మకం ఉండే. మా ఇంట్లో కూడా మా అక్కలు చేసినప్పుడు మేనమావ ఇంట్లో కొంత అరుచుకున్నాడు. ఇప్పుడు మేనమావులు వస్తలేరు, టైంకి వచ్చి అక్క చెల్లి అన్న సీసం ఉన్నదనే పరిస్థితి ఉన్నది. ఇలా మేనమావగా ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కాదా ఒక ఆడంటి బిడ్డలకు అని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, మహిళా లోకం కేసీఆర్ గారిని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గుండెల్లో పెట్టుకొని ఒక అన్నగా తండ్రిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళా లోకానికి కేసీఆర్ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అభయస్థ ఉన్నది, చాలా రోజుల బట్టి అన్ని కేసీఆర్ బాగానే చేస్తాడు. అభయస్థం కూడా ఏదో ఒకటి మాకు ఇచ్చేత బాగుండేది మహిళలలో మనసులలో ఉండే. పాపం 2 ఏళ్ల కిందనే ఇవ్వవలసి ఉండే, ఫైనాన్స్ పరిస్థితి మంచిగా లేకుండే. మొన్ననే కేసీఆర్ గారు అభయస్థం ఎంతైతే తీసుకున్నారో ఆ అభయస్థం, ఆ రోజు అభయస్థం ఇచ్చింది ఏంటంటే పెన్షన్ల కోసం, 500 పెన్షన్ కోసం మనం అభయస్థం కట్టాం. ఈ అభయస్థం ఈ రాష్ట్రం లోపల 21 లక్షల మంది కట్టారు. ఇప్పుడు 545 కోట్లు ఆ రోజు రాష్ట్రంలో కట్టారు. మీ మెదక్ జిల్లాలోనే 22,25,000 మంది కట్టారు, 58 కోట్లు కట్టారు. ఒక సంగారెడ్డి జిల్లాలోనే 62,000 మంది కడితే 16 కోట్లు కట్టారు. ఈ రోజు ఇంట్రెస్ట్ తోటి మిత్తితోటి మీరు ఎప్పటి నుంచి కట్టినో మిత్తితోటి ఈ రోజు హరీష్ అన్న మీ సంగారెడ్డి జిల్లాలో మీ అందరి చేతులు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవ్వటమే కాకుండా
57 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 2000 పెన్షన్. అదే కాదు, బ్యాంక్ లింకేజ్ కింద కూడా మహిళలకు లోన్లు ఇస్తున్నాం. దాదాపు 52 కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం కూడా 72 కోట్లు ఈరోజు ఇవ్వటం కూడా జరుగుతున్నది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, శ్రీనిధి ఎండి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. శ్రీనిధి లోపల మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. శ్రీనిధి లోపల మీకు ప్రతి ఒక్క మహిళలకు మీరు వ్యాపారాలు చేసుకోవాలి. ఏ వ్యాపారం చేసుకుంటారన్నా నేను హరిశన్న గారికి హామీ ఇస్తున్నా. ఎంత పెద్ద బిజినెస్ చేసుకుంటారన్నా కూడా కోర్టు ఇచ్చే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా మీరు ఏ షూరిటీ పెట్టకుంది. మహిళలకు ఏం పెద్ద మా షూరిటీ అవసరం కూడా లేదు. మీ మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, హరిశన్న ఆదేశాలతో మీకు ఎంత డబ్బైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ స్కీమ్ చూపెట్టండి. ప్రతి మహిళకు 3 లక్షలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, మరి 3 లక్షలు ఇస్తున్నాం ఆ మహిళకు 3 లక్షలు ఇస్తే చనిపోతే ఏం చేస్తామని అడిగిండు. చనిపోతే ఏం సార్, భర్త దగ్గర పైసలు వసూలు చేస్తామన్నాం. భర్త దగ్గర పైసలు చేసే ముచ్చడలేదు. ఆమె చనిపోయేది ఉంటే 3 లక్షలు మాఫీ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సార్ సగం కట్టి చనిపోతే ఏం చేయమంటారు సార్ అని నేను అడిగిన. 1,50,000 కట్టి చనిపోతుంది అనుకో, ఏం చేయమంటారు? ఆ 1,50,000 కట్టిని కూడా వాపసు ఇచ్చిన అప్పని కూడా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఆ శ్రీనిధిలో మంచి స్కీమ్ పెట్టారు ఇన్సూరెన్స్ ద్వారా. తమకున్న భర్త చనిపోయేదంటే కూడా శ్రీనిధిలో అప్పు తీసుకున్న వాళ్ళకు 1,00,000 రూపాయలు భర్త చనిపోతే కూడా మాఫీ చేసే స్కీమ్ కూడా శ్రీనిధిలో పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మహిళలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ స్కీమ్ డబ్బులు తీసుకొని మీరు గ్రామాల్లో పట చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇలా కారపొడి మిషన్ పెట్టుకోండి, పసుపు మిషన్ పెట్టుకోండి, కూరగాయలు బండియండి. చిన్న చిన్న బిజినెస్లు మీ గ్రామంలో బయట రాష్ట్రాల నుంచో బయట దేశాల నుంచో వచ్చే సరుకుల కంటే మీ గ్రామంలో తయారు చేసి పెద్ద ఎత్తున మీ గ్రామంలో పట్ట మీరే ఆ గ్రామం సంబంధించిన వస్తువులన్నీ మీరే స్కీమ్ పెట్టుకొని అమ్మిచ్చే ఏర్పాటు చేసి అవసరమైతే ఉత్పత్తి చేసైనా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇలా మామిడి పళ్ళ సీజన్. ఈ మామిడి పళ్ళలో మీరు కొనండి, మహిళా గ్రూప్లో కొనండి, కొని మాకు చెప్పండి. ఈ డైరెక్ట్ ఐస్ క్రీమ్ కంపెనీలతో మాట్లాడి మీకు లక్షలు కూడా మామిడి పళ్ళ మీద లాభం వచ్చే అవకాశం ఉన్నది. చింతపలక పళ్ళ సీజన్లో ఉంటుంది, అప్పుడు కూడా మీరు కొనండి, కొని మాకు చెప్పండి. డైరెక్ట్ ఐస్ క్రీమ్ కంపెనీలతో మాట్లాడి మధ్యలో బ్రోకర్ లేకుండా ప్రతి మహిళా గ్రూప్ లాభం వచ్చినట్టు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మహిళా సంఘాలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మంచి ప్రోత్సాహం ఉన్నది. ముఖ్యంగా మీరు అదృష్టం కూడా ఫైనాన్స్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉండటం మీరు ఒక అదృష్టంగా మీరు భావించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ సంగారెడ్డి, మెదక్ జిల్లా, సిద్దిపేట 3 జిల్లాలకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడు నా పక్క కూర్చుంటే మా మహిళలకు వడ్డీ రుణం మాఫీ ఏం చేసినావు దయాకర్ అని అడిగిండు. మరి వడ్డీ రుణం మా దగ్గర నుంచి చాలా రోజుల బట్టి పెండింగ్ ఉన్నది, ఏం చేసినావు అంటే నేను ఒక్క వారం రోజులు టైం హరిశన్న మీ సంగారెడ్డి మీదకు సిద్దిపేట జిల్లాలన్నీ ఆ వడ్డీ రుణం మొత్తం కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాను కూడా నేను హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయనకు సంగారెడ్డి రాష్ట్రం అంతా ఒక కన్ను, ఈ 3 జిల్లాలు ఒక కన్ను. ఈ ఏరియాలో మీరు అందరూ కూడా ఆయన మాట మీద నడిచే వాళ్ళే. ఆ వారు తలుసుకుంటే ఏదన్నా అవుతుందని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన హరీష్ అన్నకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి మరి మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నందుకు మనందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి మహిళల పట్ల మహిళల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చిన తర్వాత
తెలంగాణ ప్రభుత్వంలో మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని గౌరవము మన మహిళలకు తెలంగాణలో మరి గౌరవించుకోవడం, అది మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి వారికి ప్రత్యేక శ్రద్ధతోటి మరి మీరందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి ప్రత్యేకంగా మరి ట్రైనింగ్ ఇచ్చి మీ మహిళలను కూడా మరి ప్రభుత్వ పరంగా అన్ని విధాల పథకాలు అమలు చేసే విధంగా మరి కృషి చేసిన మన ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 52 కోట్లకు మరి ఈరోజు మీకు ఇచ్చే చెక్కుల ద్వారా ఏదైతే ఇస్తుండ్రో దాన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మరి మన ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు ఉండాలని చెప్పి మీ అందరి కృషి వల్ల మరి రెండు పర్యాయాలు మరి మన ప్రభుత్వమే రావడం, మరి ఆ ప్రభుత్వం 2 పర్యాయాలు రావడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మహిళలు మరి ఇంత ముందుకు పోవడానికి మనకు అవకాశం వచ్చింది. మరి భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఉన్నట్టయితే భవిష్యత్తులో కూడా ఇంకా మహిళలను గౌరవించుకొని మహిళలకు అన్ని విధాల ఆర్థికంగా మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మన ముఖ్యమంత్రి గారు అనునిత్యము మహిళలను ఏ విధంగా బాగుపరచాలి, వారికి మంచి బిజినెస్ పరంగా కానీ ఆర్థికంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి ఎన్నో ఆలోచనలు చెప్పి ఎన్నో స్కీములు తెచ్చి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఇంత బ్రహ్మాండంగా మరి మహిళలకు ఇన్ని స్కీములు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మరి మహిళలు మీ అందరు కూడా మరి ప్రభుత్వానికి మరి భవిష్యత్తులో కూడా మీరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.